నీవు నీ ఇష్ట ప్రకారంగా నీ జీవితాన్ని గడిపితే ధనవంతుడు ఉన్న ప్రదేశానికి వెళ్తావు. కష్టము చేసి నీవు దేవుని కొరకు బ్రతికితే ఆయన లెక్కలు చూస్తాడని, నీ దినాలన్నీ లెక్కలు ఆయన పరిణయంలోకి తెచ్చుకుంటాడని నువ్వు ఆలోచన కలిగిన వాడిగా బ్రతికితే, నీ జీవిత కాలంలో నీ కష్టం విలువ తెలిసిన వాడిగా, దేవుని ఆలోచనలు ఎరిగిన వాడిగా నీ కష్టం చేసుకొని బ్రతకగలిగితే నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క లెక్కల్లో ఉంటావు, దేవుని ఉద్దేశాల్లో ఉంటావు. దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వాడు, దేవుని లెక్కలను ఎరిగిన వాడు దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతుకుతాడు. దేవునికి ఇష్టమైన బ్రతికే ఏంటో తెలుసండి? పాపాన్ని విసర్జించి లోకాన్ని కాదనుకొని బ్రతికే బ్రతుకు. మనుషులు వ్యర్థమైన వారని, మనుషులు అక్కర్లేని వారని బ్రతికే బ్రతుకు. దేవుడన్న ఆలోచనతో బ్రతికే బ్రతుకు. దేవుని లెక్కల్లో ఉండే ఆలోచన ఎప్పుడు కూడా శ్రేష్టమైనది. దేవుని ఉద్దేశాల్లో ఉండేది ఎప్పుడు కూడా శ్రేష్టమైనది. ఆ బ్రతుకుకు విలువ ఉంటుంది. ఆయన లెక్కలలో మనం ఉండగలుగుతాం. ధనవంతుడు తనకిష్టమైనట్టుగా బ్రతికి నరక యాతన అనుభవిస్తున్నాడు. లాజరు అయితే కష్టము చేసి తన బ్రతుకును దేవుని దగ్గర బ్రతికాడు. పరదేశంలో నెమ్మది పొందుతున్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, మన బ్రతుకు కష్టము చేసుకొని దేవుని కొరకు బ్రతికే బ్రతుకై ఉండాలి. దేవుని కొరకు నిలబడేవారిగా ఉండాలి. దేవునిలో పాపమెరగని జనాంగముగా బ్రతకాలి. పాపాన్ని విసర్జించి, లోకాన్ని విసర్జించి, లోకమనే మాయలో పడకుండా బ్రతకాలి తప్ప ఈ లోకమనే మాయలో పడిపోయి మన జీవితాన్ని నాశనం చేసుకునే వారిని ఉండకూడదు. అందుకే యోహాను పత్రికలో అంటున్నాడు, ఈ లోకంలో ఉన్నదంతా ఏంటో తెలుసా? లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం ఉంది. ఈ లోకంలో ఉన్న వాటిని లోకంలో వాటినైనను ప్రేమించొద్దు. మీరు దేవుణ్ణి ప్రేమించేవారైతే లోకాన్ని విసర్జిస్తారు. ఎందుకో తెలుసా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగుకు చీకటితో పొంతనం లేదు. చీకటి వెలుగు దగ్గర నిలబడదు. కాబట్టి వెలుగుగా బ్రతికే బ్రతుకు దేవునికి కావాలి. వెలుగులో ఉండే బ్రతుకు దేవునికి కావాలి. వెలుగుగా మార్చే బ్రతుకు దేవునికి కావాలి.